మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్, గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహువు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ఈ రాశికి తృతీయంలో శని, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మెయిన్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మేజర్గా మనం ఈ మాసం ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక ఏదైతే గురువు గారి యొక్క సంచారం సప్తమ స్థానంలోకి ఉచ్చ స్థితిలోకి రావడం మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశిలోకి గురుడు ఉచ్చులోకి రావడం హంస మహాపురుష యోగంగా చెప్పుకున్నాం. సో అలాంటి గురుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఒక సంవత్సర కాలం నుంచి గురుబలం లేకపోవటం వల్ల వచ్చే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, సపోర్ట్, జనాల్లో సపోర్ట్ లేకపోవడం, కోఆపరేషన్ లేకపోవడం కానీ, అండ్ శత్రువు వృద్ధి, శత్రువులు పెరగడం కావచ్చు, ఆరోగ్య సమస్యలు, ఇతరత్ర అలా హాడిల్స్, ఫైటింగ్స్, లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్. సో ఇది తప్పకుండా ఈ యొక్క సప్తమ స్థానం గురు సంచారం వల్ల ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం బట్టే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఏలినాటి శని తర్వాత తృతీయ స్థానంలో శని యొక్క సంచారం మొదలవటం, సో కష్టపడే తత్వాన్ని వీళ్ళు చక్కగా అలవర్చుకోవటం, ఏదైతే ఏలినాటి శని తర్వాత వస్తున్న ప్రతి అవకాశాన్ని వీళ్ళు చాలా వరకు కూడా సద్వినియోగం చేసుకోవడానికి వీళ్ళ వంతుగా ఎంత కష్టపడాలో, ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టడానికి వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా షష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా జూన్ 23 వరకు కూడా బుధుడు మిథున రాశిలో స్వక్షేత్రంలో ఉంటున్నారు, ఈ 6th హౌస్లో. సో జనరల్గా 6th హౌస్లో బుధుడి యొక్క సంచారం యోగిస్తుంది కాబట్టి బుద్ధి బలంతోనే మీ శత్రువుల్ని, వచ్చే సమస్యల్ని, ఆటంకాలని మీరు ఎదుర్కొని వాటిని ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఏదైతే మకర రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రాహువు కేతువు ద్వితీయ అష్టమ స్థానాల్లో సంచారం చేయటం, ఆర్థిక పరమైన విషయాల్లోనూ కుటుంబ పరమైన విషయాల్లోనూ ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ అనేది రాహుకేతు వల్ల ఏర్పడతా ఉంది. దానికి తోడు గురుబలం కూడా ఈ జూన్ వరకు లేకపోవటం వల్ల యాక్చువల్గా చాలా వరకు కూడా సంవత్సర కాలంగా
ఆర్థిక పరంగా రుణ ఒత్తిళ్ళకి సంబంధించి కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో డబ్బు నిలవటం, మెయిన్గా డబ్బు నిలవటంకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీళ్ళు కొంచెం ఎక్కువగా కష్టపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో సప్తమ గురు సంచారం ఎప్పుడైతే ఇప్పుడు స్టార్ట్ అయిందో కొంతవరకు ఇలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళకి ఉపశమనం కలిగే ఆస్కారాలు మకర రాశికి కనిపిస్తూ ఉన్నాయి. దానిలో కుజుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి 21వ తారీఖు దాకా మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో స్వక్షేత్రంలో కుజుడు ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు స్వక్షేత్రంలో ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్నారు, అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం పెద్దంత యోగదాయకంగా యోగిచ్చేది కాదు. కానీ మెయిన్ ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అవటం వల్ల, సో డెఫినెట్గా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో కాబట్టి ఇక్కడ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో కుజుడు లాంటి ప్లానెట్ ఉండటం, సో చికాకు అంతా కూడా ఇంటి మీద చూపించే ఆస్కారాలు, లేకపోతే ఇంటి పరంగానే కొన్ని చికాకులు వీళ్ళకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఫైటర్ ప్లానెట్ ఏ 6th హౌస్లోనో ఏ 3rd హౌస్లోనో ఏ లాభస్థానంలో ఉంటే బాగా యోగిస్తారు. కానీ 4th హౌస్ అనేది మన డొమెస్టికల్ హౌస్. సో ఇది మన గృహానికి సంబంధించిన హౌస్లోనే కుజుడు ఉన్నాడు అంటే ఇక్కడ ఒక్కొక్కసారి వాహనాలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, కుటుంబంలో కొంచెం ఇన్నర్ పీస్ తక్కువగా ఉండటం, మానసిక ప్రశాంతత కానీ కూల్నెస్ కానీ కొంచెం తక్కువ ఉండటం, ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ ఫ్యామిలీలను ఈ గృహపరమైన విషయాలు, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, ఇలాంటి ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్స్కి సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ అర్ధాష్టమ కుజదోషం వల్ల 21వ తారీఖు వరకు కూడా కుజుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. కాబట్టి గృహపరమైన విషయాల పట్ల, ఇంటికి సంబంధించిన విషయాల పట్ల కొంచెం కూల్నెస్ని ఇక్కడ అలవరుచుకోవటం అనేది చేస్తే కనుక ఇది మీకు అంతగా ఎఫెక్ట్ చూపించదు. సో ఆల్రెడీ జూన్ నుంచి మళ్ళీ స్కూల్స్ ఇక అన్ని కాలేజెస్ అన్నీ తీస్తూ ఉంటారు కాబట్టి నెమ్మదిగా, సో ఇంటికి సంబంధించి మళ్ళీ అప్పటిదాకా వాళ్ళకి ఒక రకమైన ఇర్రెగ్యులారిటీ, మరి సెలవులు వస్తే కొంచెం ఇర్రెగ్యులారిటీ వస్తుంది, మళ్ళీ రెగ్యులర్లోకి పట్టడానికి మళ్ళీ సో ఇల్లు మొత్తం కూడా కొంచెం మళ్ళీ కొంచెం ఫైటింగ్ ఉండే ఆస్కారాలు, త్వరగా రెడీ అవ్వండి, అది కొంచెం మళ్ళీ రెగ్యులర్ రొటీన్లో పడేదాకా కూడా ఈ రకమైన ఫ్రస్ట్రేషన్ మోడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది యాక్చువల్గా. సో అలాగే పంచమ స్థానంలో రవి యొక్క సంచారం మెయిన్గా 15వ తారీఖు వరకు కూడా రవి పంచమంలో సంచారం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, రవి యొక్క సంచారం కూడా పెద్ద అంత అనుకూలత ఏమి ఇవ్వట్లే ఇక్కడ. కాబట్టి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో వీటన్నిటి విషయాల్లోనూ అండ్ మీ జాబ్కి సంబంధించిన విషయాల్లో క్రియేటివిటీ, క్వాంటిటీ, అలాగే క్వాలిటీకి సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్పుట్కి సంబంధించి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట ఇచ్చేయకుండా ఉండటం, ఇలాంటివి మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 15వ తారీఖు తర్వాత రవి షష్టమంలోకి వెళ్తారు. రవి షష్టమంలోకి వెళ్ళాక రవి బుధులు ఇద్దరూ కూడా చక్కగా, బుధుడు 23వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి 3వ వారం మెయిన్గా రవి బుద్ధులు ఇద్దరు 6th హౌస్లో ఉండటం వల్ల కొన్ని సమస్యలు, జటిలమైన సమస్యలు, కొన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే మీకు డైలీ రొటీన్లో ఎదురవుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ లాంటివి కానీ తగ్గే ఆస్కారాలు జూన్ 15 తర్వాత రవి యొక్క సంచారం మిథునంలో మొదలైన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 15 తర్వాత కొంచెం మనకి అంటే కంపారిటివ్ 4 వీక్స్లో 3-4 వారాల్లో కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే రవి కూడా 6th హౌస్లోకి రావటం, గురుడు కూడా 7th హౌస్లో ఉండటం వల్ల. సో ఈ విధంగా శుక్రుడు మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మొదటి వారం అంతా షష్టమ స్థానంలో ఉంటున్నాడు. షష్టమ స్థానంలో శుక్రుడు యోగించడం, యాక్చువల్గా షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంత యోగదాయకం కాదు. పైగా మకర రాశికి వెరీ పవర్ఫుల్ ప్లానెట్, ఫ్రెండ్లీ ప్లానెట్. అలాంటి ప్లానెట్ షష్టమంలో ఉండటం వల్ల ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆటంకాలు, మీ కెరీర్కి సంబంధించి ప్రొఫెషనల్గా కానీ, జాబ్ సర్చింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చిక్కులు, చికాకులు లాంటివి కావచ్చు. ఇలాంటివి ఫస్ట్ వీక్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో 8వ తారీఖు తర్వాత మళ్ళీ శుక్రుడు 7th హౌస్లోకి వస్తారు. 7th హౌస్లో కూడా శుక్రుడు అంత యోగదాయకంగా కాదు. సో జనరల్గా వ్యాపారానికి సంబంధించి కానీ, మ్యారిటల్ లైఫ్కి కానీ ఆయన అంతగా అక్కడ పెద్ద చేసే సాయం అంటూ ఏముండదు. కాబట్టి శుక్రుడు ఈ మాసం అంతా కూడా ఆయన న్యూట్రల్గానే ఉన్నారు తప్పించి ఆయన వల్ల పెద్ద ప్రయోజనాత్మకమైన ట్రాన్సిట్లో అయితే ఆయన పవర్ఫుల్గా అయితే లేరు. అష్టమ కేతు దోషం మాత్రం యాక్చువల్గా మకర రాశి వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఇది దీనివల్ల అష్టమ కేతు దోషం వల్ల కొన్ని అంటే అష్టమంలో ఈ కేతు యాక్చువల్గా
ఏతోస్ ఇస్ ద సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ హౌస్లో కేతు ఉండటం వల్ల అనవసరమైన అపోహలు కానీ లేకపోతే ఏదో ఒక తెలియని హెల్త్ ఇష్యూనో లేకపోతే ఏదో తెలియని మెంటల్ యాంగ్జైటీనో ఇలాంటివి కేతు కలిగిస్తూ ఉంటాడు జనరల్గా. సో కాబట్టి ఈ విధంగా మకర రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా శని బలము, రవి యొక్క బలం జూన్ 15 నుంచి గురు బలం అయితే వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో అష్టమ కేతు దోషం వల్ల ఇప్పుడు మనం చెప్పినవి ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, గురువు గారు మారడం వల్ల 7th హౌస్లో మనం చెప్పుకున్నట్టు ఫైటింగ్స్ కానీ లిటిగేషన్స్ కానీ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ సపోర్ట్ తగ్గడం కానీ కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి వ్యాపారంలో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో మనం ఎప్పుడు చూడొచ్చు అనేది ఇది మనం వీక్లీ ఫాలో అయితే మనకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాహుకేతువులు కూడా అంత యోగదాయకంగా లేరు కాబట్టి జంటనాగులను చూడటం, మంగళవారం శనివారం పాలాభిషేకం చేసుకోవటం, అర్ధాష్టమ కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, శుక్రుడు మొదటి వారం అంతా కూడా అలాగే తర్వాత కూడా సప్తమంలో వెళ్తాడు. శుక్రుడు వల్ల పెద్ద అంత ఉపయోగం లేదు, కానీ శుక్రుడు మంచి ప్లానెట్, శుక్రుడు పవర్ఫుల్గా ఉండాలి ఈ రాశికి. బట్ హిమకుంద మృడాలాభం శుక్ర నవగ్రహ శాంతి మాత్రం ఎంత చేసుకుంటే ఈ మాసం మొత్తం కూడా వీళ్ళకి అంత మంచిది. సో వీక్లీ ఫాలో అయితే ఆ పర్టిక్యులర్ వీక్లో ఏ ప్లానెట్కి చేస్తే బాగుంటుంది ఏంటి, ఇంకా ఎలాంటి పరిస్థితులు ప్రత్యేకించి ఆ వారంలో ఉంటాయని ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.